మనము దేవుని సన్నిధిలో నివసించాలంటే, దేవుని గృహంలో నివసించాలంటే మనకు కొన్ని అర్హతలు ఖచ్చితంగా ఉండాలి. కీర్తన గ్రంథంలో 15వ అధ్యాయం మనం చదువుకుంటే ఏమంటుందో మనం చూద్దాం. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే దేవుని గృహములో అతిథిగా ఉండదగినవాడు. యథార్థంగా ప్రవర్తించడం అంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం. ఉదాహరణకు ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు అక్కడ 500 రూపాయల నోట్ పెట్టినారనుకో, మనం ఏం చేస్తాం? అది అక్కడే ఉండుట చూచి తీసి జోబులో పెట్టుకొని, నేను ఎరగనయ్యా, నేను చూడలేదు అని నువ్వు బొక్కుతున్నావు. ఇది యథార్థత అంటావా? ఇలాంటి వాళ్ళు పరలోక రాజ్యం చేరుతారంటావా? అయితే యథార్థత అంటే, ఒక పసిపిల్లవాడు అదే 500 నోటు చూసినాడు అనుకో, నువ్వు తీసుకెళ్ళే అతను చూసినాడు అనుకో, అతడు ఏం చెప్తాడు? ఇదిగో పలానా మనిషి తీసుకొని వెళ్తుంది అని చెప్పేసి చెప్తాడు. అదే నీవు వేరే అతను 500 రూపాయల నోటు తీసుకొని వెళ్ళడం నువ్వు చూసినావు అనుకో, అతను ఏమనుకుంటారో ఏమో, నేను దొంగనని నా మీద సాడీలు చెప్తారేమో అని చెప్పేసి, ఏమో నాకు తెలియదు, ఏమో నేను చూడలేదని, తీసుకోలేదని, ఇయ్యలేదని ఇలా బొంకుచు యథార్థము కోల్పోతుంటారు. దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. నీవు యథార్థవంతుడవని, నీవు నీతిమంతుడవని దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. సహోదరులారా, దేవుని ఇంట్లో నివసించాలంటే మామూలు విషయం కాదు. యథార్థత అనేది చాలా ముఖ్యమైనది. యథార్థత ఉంటేనే దేవునికి ఇష్టలు. ఆయన అంటున్నాడు, యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. నీలో యథార్థత లేకపోతే నీకు మేలు జరగదు. నీలో యథార్థత లేకపోతే దేవుని ఆశీర్వాదాలు నీవు పొందుకునే లేవు. యథార్థత లేకుండా దేవునికి ఇష్టయుండుట అసాధ్యము. దేవుడు యథార్థవంతులను ఆకాశం నుండి పరిశీలించుచున్నాడు. దేవుడు యథార్థవంతులను తన కన్నులారా చూచుచున్నాడు. ఎవరు యథార్థంగా నడుచుకొందురు? ఇక్కడ చూడు, తన సహోదరులు యథార్థంగా నడుచుకున్నారని ఏసేపు మాట్లాడలేదు. ఎందుకు అలా చెప్పినారని కూడా అడగలేదు సహోదరుడా. అదే దావీదు అంటున్నాడు 29వ అధ్యాయములో, మొదటి సమూయేలు గ్రంథము 29వ అధ్యాయము, దావీదు గురించి ఒక రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? 6వ వచనంలో, ఆకీషు రాజు దావీదుని పిలిచి, యెహోవా జీవము తోడు, నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషము నాకు కనబడలేదు గాని నా సర్దారులు నీ యందు ఇష్టం లేకయున్నారు. హల్లెలూయా. సహోదరులారా, ఒక రాజు సాక్ష్యం ఇచ్చున్నాడు దావీదు గురించి. నీవు నాతో నిలిచిన కాలం నుండి మొదలుకొని నేటి వరకు నీలో ఏ దోషము నాకు కనబడడం లేదు. నీలో ఏ అవిధేయత నాకు కనబడడం లేదు. నీవు నాతో సంచరించిన నాటి నుండి నా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించితివి.
మరి నీ గురించి ఎవరైనా సాక్ష్యం ఇస్తున్నారా? ఆమె యథార్థవంతురాలు. నీ గురించి ఎవరైనా సాక్ష్యం ఇస్తున్నారా? అతను యథార్థవంతుడు, అతడు నీతిమంతుడు, అతనిలో ఏ దోషము లేదు, అతనిలో ఏ పాపము లేదు, అతనిలో ఏ కపటము లేదు, యథార్థవంతుడు, నీతిమంతుడు, కల్మషము లేని మనిషి, నీతి గల మనిషి, న్యాయము గల మనిషి అని నీ గురించి ఒకరు సాక్ష్యం ఇస్తున్నారా? శత్రువు ఫిలిప్షీల రాజైన ఆకీషు రాజు దావీదునకు శత్రువైన రాజు ఆకీషు రాజు దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నీవు నాతో కూడా ఉన్న నాటి నుంచి నీవు యథార్థవంతుడవై ఉన్నావు. సహోదరుడా, దావీదు యథార్థంగా ఉన్నాడు కాబట్టే యేసుక్రీస్తు దావీదు సంతానంలో పుట్టి ఉన్నాడు. మరి దేవుని ఇంట్లో నీవు ఉండాలంటే, దేవుని హృదయంలో నీవు నిలబడాలంటే, దేవుని వాక్యము నీలో ఉండాలి. యథార్థంగా నీవు జీవించాలి. నీ గురించి ఎదుటివారు సాక్ష్యం ఇచ్చేలాగా ఉండాలి. ఎదుటివారు నిన్ను చూసి ఆమెలో ఏమి నీతుంది, అతనిలో ఏమి నీతుంది, ఆమెలో ఏమి యథార్థత ఉంది, అతనిలో ఏమి యథార్థత ఉందని నిన్ను గూర్చి ఇతరులు హేళన చేయకూడదు. అలా హేళన చేస్తున్నారంటే దేవుని గృహములో నీవు ఉండడానికి నీ అర్హత లేదు. దేవుని ఇంటిలో నీవు నివసించడానికి అర్హత లేనే లేదు. దేవుని గృహములో నీవు ఎంచబడిన దానవు కావు, ఎంచబడిన వానివి కావు. అక్రమము చేయువార్లారా, మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడనే లేదు. ఏమి ప్రభువా, మేము అనుదినము చర్చికి వచ్చితిమి, అనుదినము నీ మందిరంలో ప్రార్థన చేసితిమి, ధర్మకార్యాలు చేసితిమి, కానీ నీలో యథార్థత లేకపోతే దేవుని సన్నిధిలో నీవు చేరలేవు, దేవుని గృహంలో అతిథిగా నీవు ఉండలేవు. ఒక అతిథికే మనం ఇంటికి వచ్చినప్పుడు ఎంత మర్యాద ఇస్తాం. అతిథి గృహానికి నువ్వు పోయినప్పుడు ఆహా ఎంత బాగుంది ఈ గృహం అనుకుంటావు. మరి అతిథి గృహమే అంత బాగుంటే రాజాది రాజు, ప్రభులో ప్రభువు, ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవుని ఇండ్లు ఎంత అందంగా ఉంటుంది. మరి ఆ ఇంట్లో నీవు నివసింపగోరాలంటే, ఆ ఇంటిలో నీవు నివసించాలంటే నీలో యథార్థత ఉండాల. ఉన్నది ఉన్నట్లు చెప్పగలగాల. నీ పొరుగువాడు అప్పు అడగనికి వస్తే నా దగ్గర లేదంటావు. తప్పేముంది? ఉంటే ఉంది అను, లేకుంటే లేదు అను. నేను ఇప్పుడే వేరే వాళ్ళకి ఇచ్చిన, అనుకోకుండా ఇప్పుడే నాకు పని పడిండే, ఇప్పుడే నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తే కొంచెం ముందు అడగపోయినావా, ఒక గంట ముందు అడగకపోయినావా, నిన్ను అడిగింటే నా దగ్గర ఉంటుండే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇది యథార్థతనా? ఇలాంటి వాళ్ళు దేవుని సన్నిధి చేరుతారా? దేవుని గృహంలో ఇలాంటి వాళ్ళు నివసించడానికి అర్హత ఉందంటారా? మరి నీ గురించి ఎదుటివారు సాక్ష్యం ఇవ్వాలి. ఏసేపు అన్నలు రాజు ఎదుట యథార్థంగా పలికినారు, మేము గొర్రెల కాపరులమే అని. మరి రాజేమన్నా తోసివేసినాడా? రాజేమన్నా వీరు గొర్రెల కాపర్లు, వీరు నా రాజ్యంలో ఉండటకు అర్హత లేదు, వీళ్ళని తిరిగి కనాను దేశం పంపిమన్నాడా? లేదే. వారి యథార్థతనే వారిని గోషేను దేశంలో ఉంచింది. దావీదు యథార్థతనే తన శత్రువు తను పొగడేలాగా చేసింది. మరి దేవుడు నిన్ను పొగుడుతున్నాడా? సహోదర సహోదరి, యోబు గ్రంథము 1వ అధ్యాయంలో దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు.
మొదటి వచనంలో ఊజు దేశం నందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. మరి దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలంటే నీవు దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకోవాల. కొందరు మనుషుల దృష్టికి యథార్థంగా నడుచుకుంటుంటారు, కొందరు అధికారుల దృష్టికి యథార్థంగా నడుచుకుంటుంటారు. కానీ అధికారులు దాటిపోతానే తమ ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు. తమ అధికారుల దగ్గర పని చేస్తున్నట్టు నటిస్తారు. అధికారులు తన దగ్గర నుంచి దాటిపోగానే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. కొందరు పని చేస్తూ నటిస్తుంటారు, కానీ పని చేయరు. కొందరు లంచం తీసుకుంటూ ఉంటారు, పైకేమో లంచం తీసుకున్నట్టు నీతిమంతునిగా, యథార్థవంతునిగా, న్యాయవంతునిగా కనపడుతూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళు దేవుని సన్నిధిలో, దేవుని గృహంలో అతిథులుగా ఉండదగిన వారా? దేవుని ఇంట్లో వీరికి ఉండడానికి అర్హత ఉందా? దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మరి నీ గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలా వద్దా? దేవుడు నీ గురించి నీవు యథార్థవంతుడు అని నిన్ను గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలా వద్దా? నా యోబు సంగతి నీవు ఆలోచించిదివా? భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. ఆస్తి కోల్పోయినా, అంతస్తు కోల్పోయినా, తన పిల్లలను కోల్పోయినా, వ్యాధుల బారిన పడ్డా అతడు యథార్థతను విడవలేదు. చిన్న మాటలకే అసత్యం చెప్తున్నారు, చిన్న చిన్న పనులకే మోసం మాటలు పలుకుతున్నారు, చిన్న చిన్న అవసరాలకే దేవుని దూరం చేసుకుంటున్నారు. మరి ఇలాంటి వాళ్ళు దేవుని సన్నిధిలో చేరుతారా? దేవుని ఇంట్లో ఉండటానికి వీరికి అర్హత ఉందా? దేవుని రాజ్యంలో ఇలాంటి వారు చేరుతారా? యోబు భార్య అంటుంది, నీవు ఇంకనూ యథార్థతను విడవకుందువా? ఒక్కసారి దూషించు, ఒక్కసారి మోసం చేయి, ఒక్కసారి అన్యాయం చేయి, ఒక్కసారి తీసుకొని లేదను, ఒక్కసారి బింకములాడు, ఒక్కసారి ఎలా మోసం చేయాలో ఆలోచన చేయి, ఒక్కసారి ఎలా పాపం చేయాలో ఆలోచన చేయి. దేవుడు ఏమన్నా చూస్తున్నాడా ఇక్కడ? దేవుడు ఏమన్నా ఉన్నాడా ఇక్కడ? ఎవరు చూస్తున్నారు ఇక్కడ? ఎవరు చూడంలే. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని యోబు భార్య అంటే, నీవు ఇంకను యథార్థతను విడవకుందువా? ఒక్కపారి దేవుని దూషించి మరణం కమ్మనేది. సహోదరుడా, దేవుడు నీ గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని నువ్వు ఎప్పుడూ పోగొట్టుకోనకూడదు. దేవుడు నిన్ను ఆదర్శంగా తీసుకోవాల. నిన్ను బట్టి అనేకులు దేవుని వైపు తిరగాల. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయంలో మనం చదువుకుంటే ఏమంటుంది అక్కడ? హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఇంకా ఏమంటున్నాడు? అట్టివాడు నాలుకతో కొండెములాడాడు, తీసుకోలేనడు, ఇచ్చి ఇయ్యలేదనడు, పెట్టలేదనడు, దాచుకొనలేదనడు. నాలుకతో కొండెములాడాడు, తన చెలి ఒక్కానికి కీడు చేయడు. నీ పక్కన నివసించే సహోదరునికే,
నీ పొరుగువానికే నీవు కీడు చేస్తున్నావు. నీకు తెలిసిన వారికే నీ కీడు చేస్తున్నావు. నీ అన్నకు, నీ సహోదరునికి, నీ చెల్లెలకు, నీ సొంత వారికే నువ్వు కీడు చేస్తున్నావు. మరి ఇలా నీవు చేస్తావంటే నీవు యథార్థత ఉన్నట్ట? నీవు యథార్థవంతుడివేనా? నీలో యథార్థత ఉందా? మరి నీవు దేవుని గృహంలో ఉండటానికి నీకు అర్హత ఉందా? సహోదరుడా, సహోదరి, యథార్థవంతుడు దేవుని పిల్లలను ప్రేమిస్తాడు. యథార్థవంతుడు తాను మాట ఇచ్చినప్పుడు నష్టము కలిగినను మాట తప్పడు. యథార్థవంతుడు తనకు అన్యాయము జరిగిన, తనకు మోసము జరిగిన, తను నష్టపుచ్చుకున్న, తనకున్న అంతా కోల్పోయిన యథార్థత అనేది విడిచిపెట్టాడు. ఏమంటాడు? దేవుడే చూచుకొనును, దేవుడే అన్నీ చూస్తున్నాడని చెప్పును. మరి నీవు చేసే పనులు, నీవు చేసే మోసపు క్రియలు, నీవు చెప్పే డంబపు మాటలు, నీవు చేసే అన్యాయపు పనులు, నీవు చేసే మోసపూరితమైన క్రియలు మరి దేవుడు చూస్తలేడా? దేవుని కన్నులకు మరుగైనది ఏదీ లేదు. ఆకాశం నుండి పాతాళ అగాధమును ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు. సహోదరుడా, ఇప్పటికైనా కానీ నీవు యథార్థత కలిగి దేవుని వైపు తిరుగు. యథార్థత కలిగి యథార్థవంతులుగా ఉంటేనే నీకు మేలు జరుగుతుంది. యథార్థవంతులకు దేవుని ముఖ దర్శనం చేస్తారు. యథార్థవంతులు ఆయన సన్నిధిలో నిలబడతారు. యోబు గురించి సాక్ష్యం ఇచ్చినట్టు దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాల. ఇతడు యథార్థవంతుడు, నా కుమారుడు, క్రైస్తవుడు, దేవుని బిడ్డ అని నీ గురించి ఒకరు సాక్ష్యం ఇచ్చినప్పుడే నిన్ను చూసి దేవుడు గర్వించాలి. నిన్ను బట్టి ఆయనను తల వంచుకుండే పని నీవు చేయకూడదు. నిన్ను బట్టి దేవుడు అవమానపరచకూడదు. నిన్ను బట్టి నీ దేవుని నామం దూషింపబడకూడదు. సహోదరి సహోదరులారా, ఇప్పటికైనా కానీ దేవుని గృహంలో నీవు నివసించాలి అంటే, దేవుని గృహంలో నీవు అతిథిగా ఉండాలంటే యథార్థత కలిగి ఉండడం నేర్చుకో. ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా ఎప్పుడైతే నీవు జీవిస్తావో ఇహలోకమందును, భూలోకమందును, ఆకాశమందును, మనుషుల దయందును, దేవుని దయందును నీవు నిత్యము వర్ధిల్లెదవు. లేని ఎడల యథార్థవంతులు నీవు కాకపోతే నిశ్చయంగా దేవుడు నిన్ను ఉమ్మివేయుటకు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను తృణీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను నరకంలో వేయటకు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను పాతాళంలో పడదోయటకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నీవు ఆ పాపం నుండి, పాతాళం నుండి, నరకం నుండి తప్పించబడాలంటే యథార్థముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోవాలి. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. యథార్థత లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇప్పటికైనా కానీ మోసే సహోదరుల వలె, దావీదు వలె ఎదుటివారి నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చుటకు, యోబు వలె దేవుడు హృదయములో నీవు ఉండాలని ఎప్పుడైతే నివసిస్తావు అనుకుంటావో నిశ్చయంగా దేవుడు తన గృహంలోనికి నిన్ను ఆహ్వానిస్తాడు. అలా సిద్ధపడి దేవుని భయభక్తులుగా నడుచుకుంటామని ప్రేమతో మిమ్మల్ని వేడుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారి, సర్వోన్నతుడా, ఆశ్చర్యకరమైన దేవ, ఇంతవరకు నేనా తండ్రి విన్న ప్రతి బిడ్డను తండ్రి నూరంతగా ఆశీర్వదించమని, నేనా ప్రభా యథార్థంగా తండ్రి నీ ఇంటిలో ఉండుటకు తండ్రి ఇక్కడున్న ప్రతి బిడ్డను నీ చిత్తం చొప్పున ఆశీర్వదించమని తండ్రి. ఇదిగో వారి పాపమును బట్టి కాక తండ్రి నీ కృపను బట్టి తండ్రి యేసయ్య ప్రతి పాపమును క్షమించి తండ్రి
ఇదిగో ప్రేనా ప్రభా నీ వైపు తిరుగుటకు తండ్రి, యథార్థత కలిగి తండ్రి ఇక నుండైనా జీవించుటకు తండ్రి, నేనా ప్రభా యథార్థ పదులుగా తండ్రి నేనా నీకు సాక్షులుగా జీవించుట కృప చూపి సహాయం చేయమని, సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందినాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.